ఇప్పుడు ఈ మనకి అపోహ తెలుసో తెలియక మన మనసు అంటే మన మైండ్ ఇక్కడ ఉంది అనుకుంటాం కదా గురుగారు, కానీ మనసుకి ఒక స్థానం అంటే ఏమైనా ఉందా గురుగారు? అసలు ఏమైనా నిజంగా ఏమి లేదు. మనసుకి నిజంగా స్థానం అంటే ఏమి లేదు. ఎందుకంటే దేనికైనా ఒక స్థానం ఉండాలంటే అది స్థూలంగా ఉండాలి. స్థూలంగా ఉంటేనే స్థానం ఉంటుంది. మీ ఇంట్లో ఏ వస్తువైనా సరే ఒక చోట ఉన్నది అన్నారంటే అది స్థూలంగా మీకు కంటికి కనపడతా ఉంది. కానీ సూక్ష్మమైనటువంటిది దాని స్థానం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు గాలి ఎక్కడుందండి అని అంటే ఏం చెప్తాం? ఆకాశం ఎక్కడుందంటే ఏం చెప్తాం? మరి వాటికే చెప్పలేకపోతే అవి పూర్తి సూక్ష్మం కాదు, మళ్ళీ సూక్ష్మం కాదు, అది కొద్దిగా స్థూలం, ఎక్కువ సూక్ష్మం. మరి అసలు సూక్ష్మమైంది మనస్సు. కాబట్టి దానికి స్థానం ఎట్టుంటుంది? ఉండదు. పరమాత్మకు కూడా అందుకే స్థానం లేదు, అంతటా ఆయనే.